ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1 సమూయేలు 25వ అధ్యాయం 23వ వచనం. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును. అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటి కూడా తప్పిపోకుండా అదుపు చేయించాను. నేను అతనికి అన్ని మంచి పనులు చేశాను, కానీ అతను నా పట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు. రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక అన్నాడు. అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీద నుంచి దిగి దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది. అబీగయీలు దావీదు పాదాల మీద పడి, అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి, నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నే నిందించు. నీవు పంపిన మనుషుల్ని నేను చూడలేదు. ఈ పనికి మాలిన మనిషి నాబాల్ను నీవు లక్ష్యపెట్టకు. అతడు తన పేరుకు తగినట్లే ఉన్నాడు. అతని పేరుకు బుద్ధిహీనుడని అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు. నిర్దోషులను చంపకుండా యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యెహోవా జీవిస్తున్నాడు. నిజంగా నీవు జీవిస్తున్నావు. నిజంగా నీ శత్రువులంతా మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలు వలె అవుదురుగాక. నీకోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుషులకు ఈ కానుకలు నువ్వు. తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరిచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు. నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించున్నంతకాలం ప్రజలకు నీలో ఏ తప్పు కనపడదు. ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. వడిసెలలో పెట్టి విసిరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు. నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేస్తాడు కనుక యెహోవా వాటన్నిటిని నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలీయులకు నాయకునిగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.